బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ మొదటిసారి నేషనల్ అవార్డు గెలిచారు. ఆయన యాక్టర్ గా కెరియర్ ప్రారంభించి 3 దశాబ్దాలు అయిపోయాయి. ఈ జర్నీలో ఎన్నో వివిధ పాత్రల్లో నటించిన ఆయన ఇప్పటిదాకా నేషనల్ అవార్డు రాలేదు. కానీ ఇప్పుడు ఆయనకి ఆ గౌరవం లభించింది. అట్లీ డైరెక్షన్ లో వచ్చిన జవాన్ సినిమా వల్ల ఈ అవార్డు వచ్చింది. షారూఖ్ ఖాన్ తో పాటు బాలీవుడ్ లో మరో యాక్టర్ విక్రాంత్ మాసే కూడా నేషనల్ అవార్డు గెలిచారు. టీవీ నుంచి కెరియర్ ప్రారంభించిన విక్రాంత్ 12th ఫెయిల్ సినిమా ద్వారా ఈ నేషనల్ అవార్డు అందుకున్నారు. శుక్రవారం కేంద్రం ప్రకటించిన 71వ నేషనల్ అవార్డులో షారూఖ్ ఖాన్ మరియు విక్రాంత్ ని బెస్ట్ యాక్టర్ గా అనౌన్స్ చేశారు. అభిమానులు సోషల్ మీడియా ద్వారా వీరిని అభినందిస్తున్నారు. అవార్డు కోసం సెలెక్ట్ అవ్వడం వల్ల షారూఖ్ ఖాన్ తన సంతోషాన్ని ఇలా వ్యక్తం చేశారు. ప్రస్తుతం నేను అనుభవిస్తున్న ఈ క్షణాలు మాటల్లో చెప్పలేను. మీ అందరి ప్రేమ, అభిమానాలు నా హృదయం పొంగిపోతుంది. ఈ మూమెంట్స్ నా జీవితంలో లైఫ్ టైం మెమోరియల్గా ఉంటాయి. ఈ అవార్డుకి నన్ను అర్హుడిగా అందుకున్నందుకు జ్యూరీకి కృతజ్ఞతలు. జవాన్ టీమ్కి స్పెషల్ థ్యాంక్స్. అట్లీకి నేను రుణపడి ఉంటాను. ఆయన ఈ సినిమా చాలా నమ్మకంతో తీశారు. నేషనల్ అవార్డు వస్తుందని స్టార్టింగ్ నుంచే విశ్వాసం ఉండేది. నాతో కలిసి విరామం లేకుండా పనిచేసిన నా టీంకి ధన్యవాదాలు. షూటింగ్ టైంలో నా మూడ్ స్వింగ్స్ని టాలరేట్ చేశారు. నా ఇంపేషెంట్ బిహేవియర్ని హ్యాండిల్ చేశారు. నన్ను అందంగా చూపించారు. వారి కృషి వల్లనే నేను ఈ అవార్డు తీసుకోగలుగుతున్నా. నా యాక్టింగ్ కెరియర్ స్మూత్గా నడిచేలా చేసింది నా కుటుంబం. నా వైఫ్, నా పిల్లలు నాకు బ్యాక్ బోన్లా ఉంటారు. షూటింగ్తో బిజీ ఉన్నప్పుడు వారి నుంచి దూరమైన వారి చిరునవ్వు నాకు సపోర్ట్ ఇస్తుంది. నేషనల్ అవార్డు అంటే విజయం మాత్రమే కాదు, అది మనకు బాధ్యతను కూడా పెంచుతుంది. ఇంకా కష్టపడి పని చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ అవార్డుని రికగ్నిషన్ లాగా కాకుండా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి బలంలాగా వాడుకుంటాను. మంచి సినిమాలు చేస్తానని మాటిస్తున్నాను. మీ షారూఖ్ ఖాన్ అని అన్నారు.